యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మనకింత డబ్బులు నగలు ఇచ్చి మళ్ళీ రావద్దని ఎందుకు చెప్పింది తాత? రాజుల కుటుంబాల్లో పైకి కనిపించే కుట్రల కన్నా ఆ కోటల వెనుక కనిపించని రహస్యాలే ఎక్కువమ్మా. ఈ కోటలో ఏ రహస్యం ఉందో ఏమో. ఆ అమ్మ అంతలా చెప్పాక మన దారి మనం చూసుకోవడం తప్ప ఆరా తీయలేమమ్మా. పోనీ మన గురించి చెడుగా అనుకుంది అంటే అదీ లేదు. ఈ నగలిచ్చి మరీ పంపించింది. దేవాంశ్ బాబు మంచి కోసం ఉంది కదా, మన దారి మనం చూసుకోవాల్సిందే. అదేంటి, ఉద్యోగం కోసం వచ్చామన్నారు కదా? అది దేవాంశ్ బాబుతో మాట్లాడాం బాబు, తర్వాత రమ్మన్నారు. అసలు ఉద్యోగం కోసం మీరు రావడం ఏంటి? నీ మనవరాలని వెతుక్కుంటూ ఉద్యోగం రావాలి గాని. అవును, పేరేమన్నావు? రాజయ్య బాబు. నీ పేరు కాదు, నీ మనవరాలి పేరు. నీ మనవరాలికి మాటలు రావా? రాజ్యలక్ష్మి అంటే. రాజ్యలక్ష్మ? ఏ రాజ్యానికి లక్ష్మివి? ఇంత దూరం వచ్చి ఏ పని అవ్వకుండా వెళ్ళిపోతే ఎలా? దేని గురించి మాట్లాడుతున్నారు బాబు? ఉద్యోగం గురించి మాట్లాడుతున్నాను. ఆయన మళ్ళీ రావడం ఎందుకు? 2-3 రోజులుంటే మీకు కావలసిన ఉద్యోగం వేయిస్తా అంటున్నా. మంచి ఉద్యోగం. లేదు బాబు, ఇప్పుడు మాకు వేరే పనుంది, వెళ్ళిపోవాలి. తర్వాత వస్తాం. రామ్మా. తాత బాబు, ఏంటిది? 2 రోజులు ఉండండి, పని అయిపోతుంది. రామ్మా. రా. వదలండి. వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నాను కదా, ఎందుకని తొందరపడుతున్నావు? వదలండి బాబు. బాబు, నా మనవరాలను వదిలే బాబు. 2 రోజులు ఉండమంటున్నాను కదా. రావడమే మీ వంతు, వెళ్ళడం మీ చేతుల్లో లేదు, నా చేతుల్లో ఉంది. బాబు వదలండి. ఎక్కువ. బాబు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వదలండి. వదలండి బాబు, వదలండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? తప్పుకో. బాబు, అన్యాయం బాబు, దారుణం ఇది. నా మనవరాలను వదిలేయండి. అన్యాయమో దారుణమో వెళ్ళాక తెలుస్తుంది. వెళ్ళు. కాదు బాబు, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. వదిలేయండి. నీ మనవరాలు కావాలంటే నువ్వే ఎక్కువ. తాత అయ్యా, అయ్యా వద్దయ్యా, అయ్యా ప్లీజ్ అయ్యా, అయ్యా అయ్యా వద్దయ్యా, అయ్యా ప్లీజ్ అయ్యా, అయ్యా మా మానాన్న మేము వెళ్ళిపోతున్నామయ్యా, అయ్యా ప్లీజ్ అయ్యా, మళ్ళీ ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? అయ్యా ప్లీజ్ అయ్యా. తాత రావే నువ్వు. రా. గూడెంలో చాలా మంది చదువుకోవడానికి ముందుకొస్తున్నారు. ఇందు అక్షయ పాత్ర పూర్తి కాగానే అక్కడే ఒక కాలేజ్ నిర్మించారు. వాలి, అయ్యో లేమా. బాబు, బాబు. వాలి, ఏం చేస్తున్నావు? పిచ్చా నీకు? మరీ అంత పిచ్చెక్కిపోయలేం దేవాంశ్. మంచిగా స్ప్రోలో ఉన్నాను కాబట్టే ఇంట్లోంచి దొంగతనం చేసి వెళ్తున్న వాళ్ళని జుట్టు పట్టుకుని లాక్కొచ్చి పడేశాను.
ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు వాలి? వీళ్ళలాంటి మనుషులు కారు. అయినా ఒక ఆడపిల్లని ఇలా లాక్కొస్తావేరా బుద్ధి లేకుండా? ఆడదైతే ఏంటి, మగాడైతే ఏంటి, తప్పు చేసిన వాళ్ళు ఎవ్వరైనా ఒక్కటే. వీళ్ళు మన ఇంట్లోంచి డబ్బులు నగలు దొంగతనం చేసి తీసుకెళ్ళిపోతున్నారు. అయ్యా మేము అలాంటి వాళ్ళం కాదయ్యా. కాదా? అయితే మరి ఇవేంటి? ఇవేంటివి? చెప్పు దేవాంశ్. అమ్మో అమ్మో అమ్మో, ఎంత డబ్బు! ఈ నగ నా కొడుకు చెప్తే వీళ్ళలాంటి వాళ్ళు కారని వెనకేసుకొస్తావా? మరిప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తావు దేవాంశ్? ఏంటమ్మా ఇది? ఈ డబ్బు నగలు ఎక్కడివి? ఇంట్లో నుంచి దోచుకెళ్లారంటుంటే ఇంకా ఎక్కడివి అని అడుగుతావేంటి నానమ్మా? వీళ్ళని ఏం చెయ్యాలని అడుగు. వాలి, వాళ్ళ గురించి నాకు తెలుసు వాలి. వాళ్ళు తప్పు చేసి ఉండరు. అయితే ఇవన్నీ వాళ్ళకి ఎలా వచ్చే దేవాంశ్? వాళ్ళు తప్పు చేయలేదంటే ఆ తప్పు ఇంకెవరో చేసి వాళ్ళకి ఇచ్చుండాలి కదా. అవును, వాలి అనేది కూడా నిజమే. వీళ్ళు దొంగతనం చేయకపోతే వీళ్ళకెవరైనా ఇచ్చుండాలి కదా. చెప్పమ్మా, మీరే దొంగతనం చేశారా లేకపోతే ఇంకెవరైనా ఇచ్చారా? ఇవన్నీ ఎందుకు ఏంటి అని నేనేమి చెప్పలేను. కానీ ఇలా చెప్పాల్సి వచ్చిందంటే నా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. నిజంగా మీరు నా భావక్షేమం కోరుకుంటే ఇవి తీసుకొని వెళ్ళిపోండి. ఇవి మీకు ఇస్తున్నట్టు మీకు నాకు తప్ప ఇంకెవరికి తెలీదు. ఇంకెప్పుడు రావద్దు, సరేనా? ఎందుకలా తప్పు చేసిన వాళ్ళలా నిలబడతారు? నిజంగా మీరు దొంగతనం చేయకపోయి ఉంటే మీకెవరిచ్చారో చెప్పండి. చెప్పండి, అసలు దొంగ ఎవరో బయటపడతారు. వాలి వీళ్ళని దొంగలనుకుని తీసుకొచ్చినట్టున్నాడు. అసలు మళ్ళీ వీళ్ళు ఇంటి వైపు రాకూడదు అంటే ఇలా జరిగిందేంటి? ఇప్పుడు నేను మాత్రం ఇవన్నీ వీళ్ళకిచ్చాను అంటే ఎందుకిచ్చావని అడిగితే ఏం చెప్పాలి? పరమేశ్వరా, నిజం బయట పెట్టకుండా ఆపద నుంచి బయటపడాలి అని చూస్తుంటే ఈ పరీక్షలేంటి? చెప్తారా? పోలీసులు పిలిపించి అరెస్ట్ చేయించిన. ఇంత అడిగినా చెప్పట్లేదంటే వీళ్లే దొంగతనం చేసుంటారు. ఇంకా చూస్తావేంట్రా వాలి? పోలీసులకు ఫోన్ చేయి. అవసరం లేదు వాలి, నేనే వాళ్ళకిచ్చాను. నువ్విచ్చావా? అవునమ్మా, నేనే ఇచ్చాను. నాకు తెలుసు వైదేహి, ఇవ్వడం నేను చూశాను. కానీ అది నీ నోటితో బయటపెట్టి నిన్ను దొంగని చేయాలన్నదే నా ప్లాన్. అయితే దొంగ ఇంట్లోనే ఉందన్నమాట. వాలి, ఏం బాగుతున్నావురా? తప్పేమన్నాను? అందరికీ తెలిసి ఇస్తే దానం అయి ఉండేది.
తెలియకుండా తీసిస్తే దొంగతనమే కదా. ఏం చేశామన్నది ముఖ్యం కాదు వాలి, అది మంచి కోసమా కాదా అన్నది ముఖ్యం. అయినా వాళ్ళు తప్పు చేయలేదని అర్థమైంది కదా. అనవసరంగా తప్పు చేయని వాళ్ళని దోషులుగా తీసుకొచ్చావు. తప్పు చేసింది వైదేహి అయితే నా కొడుకునంటున్నావేంటి దేవాంశ్? ఎవ్వరికీ తెలియకుండా అంత డబ్బు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో ముందు వైదేహిని అడుగు. మీరైనా చెప్పండి, ఎందుకు ఇచ్చింది? ఈ ఇంటి వైపు మళ్ళీ రాకుండా ఉండటానికి ఇచ్చానని చెప్పేస్తారా? వస్తే ఆయనకి ప్రమాదం అని కూడా చెప్పేస్తారా? పూజారి గారు ఈ విషయం ఆయనకి తెలియకూడదు అన్నారు. చెప్తే ఏం చేయాలి? అలా చూస్తున్నావేంటి? చెప్పు. ఇంత డబ్బు, ఈ నగలు ఆవిడ మీకెందుకు ఇచ్చింది? వాలి, అది ఈ ఇంటికి సంబంధించిన విషయం. దాని గురించి వాళ్ల ముందు డిస్కషన్ అనవసరం. రాజయ్య, నా భార్య ఇచ్చిందని తెలియకుండా మా వాలి పొరపాటు పడి మిమ్మల్ని అనుమానించాడు. తన తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. తీసుకోమ్మా, తీసుకో రాజలక్ష్మి. వద్దు బాబుగారు, ఇప్పటికే ఇవి మమ్మల్ని దొంగల్ని చేశాయి. ఇంకా మా దగ్గరే ఉంటే ఇంకెన్ని కష్టాలు పడాల్సి వస్తుందో. ఇవి మాకొద్దు. మళ్ళీ మేము ఇంటి వైపు కూడా రాము. మేము వెళ్ళిపోతాం బాబు. రాజలక్ష్మి తీసుకో. రాజలక్ష్మి, ఈ ఇంట్లోంచి ఒక్కసారి దానంగా ఇచ్చింది తిరిగి ఇంటికి చేరకూడదు. ప్లీజ్ తీసుకెళ్ళండి. నా భార్య ఏ ఉద్దేశంతో ఇవి మీకిచ్చిందో అది నెరవేరాలి. తీసుకెళ్ళండి. ఆ ఉద్దేశం ఏంటో తెలియాలి కదా దేవాంశ్. వాలి, చాలు. తీసుకోమ్మా, తీసుకో. రామ్మా. రాజయ్య, రా. రాజయ్య, ఇక్కడ జరిగిందేది మనసులో పెట్టుకోకండి. బాబు, మీ భార్య ఈ నగల్ని... రాజయ్య, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. మీకు బస్సుకి టైం అవుతుంది, మీరు బయలుదేరండి. అలాగే బాబు, వెళ్ళొస్తామయ్యా. మంచిది, పదమ్మా. ఈ పని చేసింది పెళ్ళాం కాబట్టి సర్ది చెప్పి పంపించాడు దేవాంశ్. అదే వేరే వాళ్ళ పిన్ని, వైదేహి ఏమీ తప్పు చేయలేదు. దేవాంశ్ ఎవరికైతే సహాయం చేస్తున్నాడో తను వాళ్ళకి సాయం చేయాలనుకుని ఇచ్చింది. 10 20 సాయం చేస్తే దాన్ని సాయం అంటారు లక్కీ. దీన్ని దోచి పెట్టడం అంటారు. వైదేహి, దేవాంశ్ వాళ్ళకి కావలసినవి చేస్తానన్నాడు కదమ్మా. మరీ అంత డబ్బెందుకు ఇచ్చావు? ఆ నగ కూడా ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అక్క, పోనీ ఓ 25,000 50,000 కూడా కాదక్కా. అది కూడా ఎవ్వరికీ తెలియకుండా దొంగతనంగా. ఎందుకేముందమ్మా, గొప్ప గొప్ప ఇళ్లల్లో చెయ్యకూడని తప్పులే వచ్చేసి ఇంట్లో పనిచేసే వాళ్ళ దగ్గర బుక్ అయిపోయి ఉంటుంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళ నోళ్లు మూయించడానికి ఇలా పెద్ద మొత్తంలో ముడుపులు కడుతుంటారు. అలాగే వైదేహి కూడా ఏదో తప్పు చేసి వాళ్ళకి దొరికిపోయి ఉంటుంది. వాలి, ఇంకొక్క మాట మాట్లాడితే నాలుక చీరేస్తా. ఏమనుకుంటున్నావో? అందరూ నీలా ఉంటారనుకుంటున్నావా? నిజాలు బయటపడితే ఎవరు ఎలాంటి వారో తెలుస్తుంది. ఎందుకు ఇచ్చిందో చెప్పమను. చెప్పు వైదేహి, ఎందుకు ఇచ్చావు?
చెప్పు వైదేహి, ఏ తప్పు కప్పిపుచ్చుకుందామనిచ్చావు? నేను ఏ తప్పు చేయలేదు. మరైతే ఎందుకు ఇచ్చావమ్మా? వాళ్ళు అడుగుతున్నారని కాదు, నేను అడుగుతున్నాను. చెప్పు. ఆపదకాలం ముందుంది. నీకు వచ్చిన పీడకల తొందరలోనే నిజం కాబోతోంది. నువ్విచ్చింది మంచి పని కోసమే కావచ్చు, కానీ అంతెవరు ఇవ్వరు కదా. ఎందుకిచ్చావో చెప్పమ్మా. నేను వాళ్ళకి సాయం చేయటానికే ఇచ్చానమ్మమ్మ. అంత ఎందుకిచ్చానంటే సాయానికి హద్దంటూ ఉంటుందా? నువ్వెంతైనా ఇవ్వచ్చు వైదేహి, కానీ దొంగతనంగా ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అది దేవాంశు సాయం చేస్తున్న వాళ్ళకి. దేవాంశు కూడా తెలియకుండా అసలు నువ్వివ్వాల్సిన అవసరం ఏముంది? ఇక్కడే తెలిసిపోతుంది నువ్వు తప్పు చేసావని. దాన్ని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నావని. వచ్చావా దేవాంశ్? నేను చెప్పింది తప్ప చెప్పు. నీకు కూడా తెలియకుండా వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అడుగు. పిన్ని, చేసేది మంచి పని అయినప్పుడు దాని వెనుక కారణం ఆరా తీయాల్సిన అవసరం లేదని చెప్పాను కదా. తనకి రాని చదువు తనలాంటి ఒక అమ్మాయికి రావాలని ఇచ్చుంటుంది. ఒకరికి మంచి చేస్తే తన బిడ్డకి మంచి జరుగుతుందని చేసుంటుంది. ఒక మంచి పని వెనుక ఉద్దేశం కూడా మంచే అయ్యుంటుంది. నీకైనా చెప్పాలి కదా దేవాంశ్. అవసరం లేదు. ఎడమ చేత్తో చేసిన దానం కుడి చేతికి కూడా తెలియకూడదు అంటారు. అలాంటిది భర్తకి, కుటుంబ సభ్యులకి తెలియకపోయినంత మాత్రాన తప్పేమీ లేదు. అలాగని ఇంట్లో సొమ్మంతా ధారపోస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? ఏయ్, తనేం ఈ ఇంటి డబ్బో నీ ఇంటి డబ్బో దారబోయట్లేదు. అది నా డబ్బు, అంటే వైదేహి డబ్బు. ఆ నగ శాంతాత్వి, వైదేహి అమ్మవి. దాని మీద అన్ని హక్కులు వైదేహికే ఉన్నాయి. కాదనే హక్కు, ప్రశ్నించే అధికారం ఎవ్వరికీ లేదు. ఏమీ లేని దానికి ఏదో ఒకటి ఉందని గొడవ చేయడం ఆపువాలి. అంత డబ్బు నగలు ఎందుకిచ్చావు వైదేహి? అసలు ఏమై ఉంటుంది? బాబుగారు, నీకేదో ఉద్యోగం చూస్తారు, ఇక్కడే పట్నంలో చల్లగా ఉంటావు అనుకున్నాను. వైదేహి అమ్మ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఇక్కడికి రావటం మంచిది కాదనిపిస్తోంది. అవును తాత, మనం రాకుండా ఉండాలని ఇంత డబ్బు నగలు ఇచ్చిందంటే ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది. వద్దన్నా మళ్ళీ వచ్చి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం? మన దారేదో మనం చూసుకుందాం. హలో హలో, ఈజ్ దిస్ రాజలక్ష్మి? వీఆర్ కాలింగ్ ఫ్రమ్ సిమెన్స్. హలో సార్, నేను రాజలక్ష్మిని మాట్లాడుతున్నాను. మేము సిమెన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం. మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయింది. ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంటుంది. అవునా సార్? కానీ నేను ఏ కంపెనీకి జాబ్ కోసం అప్లై చేయలేదు సార్. నువ్వు అప్లై చేయలేదు. మేమే మీ కాలేజ్ నుంచి బాగా చదివే వాళ్ళ లిస్టు తీసుకుని ఇంటర్వ్యూలకి పిలుస్తున్నాం. మెరిట్ లిస్ట్లో నీ పేరుంది, అందుకే నిన్ను పిలుస్తున్నాం. నువ్వు తప్పకుండా ఇంటర్వ్యూకి రావాలి. ఎప్పుడు సార్? ఎల్లుండి. ఎక్కడికి రావాలి సార్? అది రేపు ఇన్ఫార్మ్ చేస్తాం. మేమే కాల్ చేస్తాం, లేదంటే మీరు చేసినా పర్వాలేదు. అలాగే సార్, నేను వస్తాను. అవును, ఇదే నెంబర్ కదా సార్? అవును, ఇదే నెంబర్. ఓకే సార్. ఎవరమ్మా ఫోను? కంపెనీ వాళ్ళు ఫోన్ చేశారు తాత. మా కాలేజీ నుంచి బాగా చదివిన వాళ్ళ పేర్లు ఇచ్చారంట. ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంది, రమ్మంటున్నారు.
ఆ ఇంటర్వ్యూ పాస్ అయిపోతే ఉద్యోగం వచ్చేస్తుంది తాత. అవునా తల్లి? నువ్వు బాగా చదువుతావు కదా, వచ్చేస్తుందిలే. దేవాంశ్ బాబు వల్ల అవుతుంది అనుకున్నాం, కానీ ఇలా జరిగి నిరాశగా ఊరెళ్ళబోతుంటే ఇంతలో ఫోన్ వచ్చింది. అవును తాత. చూడమ్మా, ఎల్లుండి అంటున్నావు కదమ్మా, మరి ఈ ఒక్కరోజుకి ఊరెళ్ళటం దేనికి? ఇక్కడే ఏదైనా గది తీసుకుందాం. ఎందుకు తాత, హాస్టల్ ఉంది కదా, వెళ్దాం. సరే పదమ్మా, పద. సమయానికి ఎవరో బాబు దేవుళ్ళ ఫోన్ చేశాడు. ఆ, పదమ్మా. నేను నీ పాలిట దేవుణ్ణి కాదే, ఎగిరిపోతున్న చిలకని వలేసి మరీ పట్టుకున్న వేటగాడిని. నా నుంచి తప్పించుకోలేవు. నువ్వు, నీతో పాటు దేవాంశ్, ఇద్దరూ తప్పించుకోలేరు.